రామాయ రామచంద్రాయ రఘునాథాయ వేదసే సీతాయ పతియ నమః. రామాయణ పారాయణంలో 71వ భాగానికి వచ్చాం. రామరావణ యుద్ధం ఇందులో మనం చూస్తాం. చాలామంది రాక్షసుల మరణం, తర్వాత ముఖ్యంగా వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణుడి పైన రావణుడు శక్తి ప్రయోగించడం, అవన్నీ అప్పుడు రాముడికి చాలా కోపం వచ్చి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో రావణాసురుడు బాగా పరాజిత వెళ్ళిపోతాడు. అవన్నీ మనం ఈ భాగంలో వింటాం. ఇంతకుముందు భాగంలో ఇంద్రజిత్తు నాగాస్త్రం వేయడం, ఆ నాగాస్త్రంతో రామలక్ష్మణుడు బంధితులు అవడం, ఆ బంధితులైనప్పుడు గరుత్మంతుడు వస్తాడు. గరుత్మంతుడు వచ్చి ఆ గరుత్మంతుడు చూడగానే ఆ అస్త్రాల రూపంలో ఉన్న నాగాలు, అదే కద్రు సంతానమైన నాగాలు చాలా భయంకరమైనవి, అవి పారిపోతాయి. రాముడు ఆ గరుత్మంతుడిని చూసి చాలా సంతోషిస్తాడు. మా నాన్నగారిని చూసిన సంతోషంగా ఉందంటే, నేను నీకు చాలా ప్రియమిత్రుడిని, నీకు ముందు ఆ విషయం తెలుస్తుంది అని చెప్పి ఆయన వెళ్తాడు. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఆ భయంకరమైన నాగాస్త్రాల నుంచి బయటకు వచ్చారో వానరులకి చాలా ఉత్సాహం కలుగుతుంది. వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు. ఆ వానరుల కోలాహలంకి రావణాసురుడు కలవరపడతాడు. అప్పుడు శ్రీరాముడి పక్షం అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని రాముడికి చెప్తే, అప్పుడు ఈ నాగాస్త్రాలు ఎలాగా పోయాయో తెలియక రావణాసురుడు చాలా చింతాకృతుడవుతాడు. అప్పుడు ధూమ్రాక్షుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ ధూమ్రాక్షుడు ఆయన హనుమంతుడి చేతిలో నిహతుడవుతాడు. అది ఆ యుద్ధం మనకి తర్వాత వజ్రదంష్టుడు వస్తాడు. అతను కూడా చాలామంది వానరులని చంపేస్తాడు. అతడు ఆ తర్వాత వజ్రదంష్టుడు అంగద చేతిలో మరణిస్తాడు. తర్వాత కంపనుడు ని హనుమంతుడు సంహరిస్తాడు. అప్పుడు ప్రహస్తుడు వస్తాడు. ప్రహస్తుడు రాక్షసుని నీలుడి చేతిలో నిహతుడవుతాడు. ఇంక ఎప్పుడైతే ఇలాగ రాక్షసులు ఒకటి తర్వాత ఒకళ్ళు ఇదవుతున్నారో ఆ రావణాసురుడు యుద్ధంలోకి వస్తాడు. ఆయన వీరభయంకుడే. ఆయన వచ్చి ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన మొట్టమొదట వాల్మీకి రామాయణం రాసిన ప్రకారం రావణాసురుడు విభీషణుడి మీద కోపం వస్తుంది. నువ్వు వచ్చి ఇలాగా మా రాక్షస కులానికి వ్యతిరేకంగా ఇలా చేస్తున్నామని చెప్పి ఆయన మీద వచ్చి ఆయన ఒక శక్తిని ప్రయోగిస్తాడు. అలా శక్తిని ప్రయోగించినప్పుడు మరి ఈ శక్తిని కాపాడడానికి లక్ష్మణుడు ఆ శక్తిని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ శక్తి మహిమ వల్ల లక్ష్మణుడు కింద పడిపోతాడు. ఎప్పుడైతే ఈయన
లక్ష్మణుడు కింద పడిపోతాడో అప్పుడు ఆయన రాముడికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి ఆయన యుద్ధం చేసినప్పుడు నిన్ను ఈ వధించడానికి నువ్వు వెళ్ళక్కర్లేదు, నీకంటే నేను యుద్ధం చేస్తానని చెప్పి సుగ్రీవుడు వస్తాడు. ఆ సుగ్రీవుడు రావణుని బాణ ప్రహారాలకి ఆయన తట్టుకోలేడు. ఆ సమయంలో ఎప్పుడైతే లక్ష్మణుడు నేలకూలాడో అప్పుడు రావణాసుడు ఏం చేస్తాడంటే లక్ష్మణుని తీసుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాడు. కానీ అనంతవాడు అంటే ఆ శేషుడి అంశతో పుట్టిన ఆదిశేషుడు అంశతో పుట్టిన లక్ష్మణుడిని ఆయన కాలు మీద లేకపోతాడు. ఈ లోపల హనుమంతుడు వచ్చి భక్తిగా లక్ష్మణుని తీసుకొని లోపలికి వెళ్తాడు. అప్పుడు రాముడు వస్తాడు. రాముడు వచ్చి అసలు ఆయన కోపానికి అంతుండదు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే రాముని మీద ఇంక నిలువు, నువ్వు నిజంగా నా ఎడ చాలా అపకారం చేసావు నువ్వు, కాబట్టి నేను నిన్ను శిక్షిస్తానని చెప్పి వస్తాడు. హనుమంతుడి భుజం మీద ఎక్కువ వస్తాడట. ఆయనకి రథం ఉంటుంది. రావడంతోనే ఆయన రావణాసుడి రథాన్ని ఆయన కూల్చేస్తాడు, ధనుస్సుని కూల్చేస్తాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన నువ్వు తీవ్రంగా యుద్ధం చేసావు, చాలా అలసిపోయి ఉన్నావు, నువ్వు వెళ్ళి నీ బలం మళ్ళీ పుంజుకుని రా అని చెప్పి పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ రావణాసురుడు రాముడితో యుద్ధంలో చాలా తొందరగా ఓడిపోతాడో ఆయనకు చాలా సిగ్గు అవుతుంది, ఒక రకంగా బాధపడతాడు. ఇంకా నేను ఈ కుంభకర్ణుని నిద్ర లేపాలి అని ఆయన డిసైడ్ చేసుకుంటాడు. అది మన ఇప్పుడు ఇందులో మన రాముడు వాడైన బాణాలతో రావణాసురుడి రథాన్ని, అశ్వాల్ని, ధ్వజాన్ని, సారథిని, శస్త్రాలని, వింటిని అన్నీ ఒకసారి నేల కూర్చేస్తాడు. మరొక వరిష్టమైన బాణంతో రఘునాథుడు రావణాసురుడిని బాణం వేసిన తర్వాత రామదాటికి రావణాసురుడు చలించి తెలివి తప్పిపోతాడు, చేతుల నుంచి విల్లు జారిపోతుంది. అది చూసి రాఘవుడు సరే నేను పంపిస్తా, ప్రవిశ్య లంకమాశ్వాస్య పశ్యసి బలం మమ, నువ్వు లంకకి వెళ్ళి సాధి తెచ్చుకుని మరలా రేపు నీ బలం చూపించు అన్నాడు. ఆ రామబాణాలతో గాయపడి గర్వం అణిగి రాముడు సిగ్గుతో సత్వరం వెళ్తాడు. ఆ వెళ్ళిన వాడు ఊరికనే ఉండడు. వాడు ఏం చేస్తాడంటే కుంభకర్ణ నిద్రలేపుతా అని చెప్పాను కదా, ఈ లోపున కాలనేమైన ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ కాలనేమైన రాక్షసుడికి ఏం చెప్తారంటే, నువ్వు ఇది మనం ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణం లేదు. కాలనేమికి ఏం చెప్తారంటే, నేను చారుల దగ్గర నుంచి విన్నది ఏంటంటే, ఆ లక్ష్మణుడు నా శక్తి నుంచి తప్పించుకోవడానికి అదే అందులోంచి అతను బతికి బయటికి రావడానికి ద్రోణపర్వతంకి వెళ్ళి హనుమంతుడు ఏదో మూలికలు తీసుకొస్తున్నట్ట, నువ్వు ఆ హనుమంతుడిని ఏమార్చి నువ్వు అతను చంపేయాల్సింది అంటాడు.
అంటే కాలనేమంటాడు, ఎందుకు అనవసరంగా చేస్తావు, ఇంతకుముందు మారీచుడు ఇలాగే నీకు చెప్పి వెళ్ళాడు, మారీచుడిని రాముడు చంపేశాడు. సో అందువల్ల నేను కూడా చనిపోవడానికి నేను రెడీగానే ఉన్నాను, కానీ నువ్వు రాముడి యొక్క గొప్పతనం తెలుసుకోవట్లేదు అని హితవు చెప్తాడు. ఎప్పుడైతే ఆ కాలనేం హితవు చెప్తాడో రావణాసుడు కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు వెళ్తావా ఆ హనుమంతుడిని మోసగించడానికి, లేకపోతే నేను చంపేయమంటావు అంటాడు. అప్పుడు మారీచుడిలాగా అతను వెళ్ళి ఒక ముని వేషం వేసుకుని ఆ ద్రోణగిరి దగ్గర ఉంటాడు. ఈ హనుమంతుడు వెళ్తూ వెళ్తూ ఆ ద్రోణగిరిలో ఆయనకి ఆ మూలిక ఎక్కడుందో తెలీదు. సరే నేను ఈ మునిగే వేషంలో ఉన్న ఆయన్ని దర్శించి ఆయన శక్తితోనే వెళ్తాను అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే, నువ్వు పని చెయ్యి, స్నానం చేసిరా, నువ్వు నేను దీవిస్తాను అంటాడు. ఎప్పుడైతే అతను హనుమంతుడు స్నానం చేయడానికి వెళ్తాడో అక్కడ ఒక అప్సరస మొసలి రూపంలో ఉంటుంది. ఆ మొసలి రూపంలో ఉండి ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. అంతే అప్పుడు ఆయన హనుమంతుడు ఒక్క క్షణంతో ఒక్క దెబ్బతో ముష్టిఘాతంతో ఆ మొసలిని చంపేస్తాడు. ఆ మొసలి నుంచి ఒక అప్సరస బయటకు వచ్చి ఆ అప్సరస చెప్తుంది, నువ్వేంటనుకుంటున్నావు, వాడు ముని అనుకుంటున్నావు ఏంటి, అతను కాలనేమైన రాక్షసుడు, నువ్వు వెళ్ళగానే నిన్ను చంపేద్దామని చూస్తున్నాడు అని అంటాడు. అయితే సరే అని చెప్పి ఆ వెళ్ళగానే కాలనేమంటాడు, నాకు గురుదర్శనం ఇవ్వాలి నువ్వు అంటాడు. ఇస్తున్నానని చెప్పి దీంతో ఒక ముష్టిఘాతంతో కొడతాడు. అప్పుడు కాలనేమి ఇంకా క్షణంలో చనిపోతాడు. ఆ అప్సరస చెప్పడం మూలన ఆయన హనుమంతుడు కాలనేమి గురించి తెలుస్తుంది. వెళ్ళి ఆ ద్రోణగిరి నుంచి అవి తీసుకొచ్చి లక్ష్మణుడికి ఔషధులు ఇచ్చి, అప్పుడు సుషేనుడు మన సుగ్రీవుడి యొక్క పెనమామ గారు లక్ష్మణుడికి ఆ ద్రోణగిరి ఉన్న మూలికలతో వైద్యం చేస్తే వెంటనే ఆ వాసన చూడగానే లక్ష్మణుడు లేస్తాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు లేచాడో అప్పుడు ఆయనకి రావణాసుడికి భయం వేస్తుంది. నాగాస్త్రం నుంచి ఏమో బయటకు వచ్చారు వాళ్ళిద్దరూ, తర్వాత ఏమో ఈ శక్తి నుంచి బయటకు వచ్చారు అని చెప్పని ఆయన కుంభకర్ణుని నిద్రలేపిస్తాడు. నిద్రలేపి చాలా దీనంగా అడుగుతాడు, నువ్వు నన్ను రక్షించాల్సిందే అంటే అప్పుడు కుంభకర్ణుడు చెప్తాడు, నువ్వు ఇంతకు ముందే సీతను తీసుకొచ్చినప్పుడే మమ్మల్ని అడగాల్సిందని చెప్పాను కదా నేను. యుద్ధం ముందు ఆయన చెప్పి పడుకుంటాడు. సో సరే నేను నీ గురించి ప్రాణమైనా ఇస్తానని చెప్పి ఆయన కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. ఆ కుంభకర్ణుడు యుద్ధంలో రావడం అవి మనం వచ్చే 72వ భాగంలో చదువుతాం. సో ఇదే ఈ కాలనేమి ఆయనకి చెప్పినవి కొన్ని ఉన్నాయి. అవి మనం ఆధ్యాత్మ రామాయణంలో ఆయన చెప్పిన చదువుదాం మనం. సీతాం ప్రయచ్ఛ రామాయ రాజ్యం దేహి విభీషణే వనం యాహి మహాబాహో రమ్యం మునిగనాశ్రయం. రామునికి సీతనియ్యి, విభీషణుడికి నీ రాజ్యం ఇచ్చేయి, రమ్యమైంది ఆయన మునిగణాలకు వెళ్ళి నువ్వు ఆశ్రమం వనానికి పొమ్ము, నువ్వు ఎవరివి, నువ్వు పులస్త్యుని యొక్క మనవడివి, నువ్వు అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పాడు. అంతేకాకుండా ఆ కారణం ఏం చెప్తారంటే, విసృజ సర్వత సంగమితరన్ బాహి, నువ్వు ఇంద్రియాలను మెల్లమెల్లగా అంతర్ముఖంగా పఠించు. కర్తృత్వం భోక్తృత్వం ముఖాన్ సుగుణాన్ ఆత్మనీశ్వరే ఆరోప్య సవస్యం కృత్యాత్యేన క్రీడత సర్వదా. ఈ కర్తృత్వ భోక్తృత్వమైన ఈ గుణాలని దాన్ని అనవసరంగా ఆత్మయందు ఆరోపించి అనవసరంగా అవి నిన్ను కిందకు పట్టిస్తున్నాయి. నీకు నువ్వు జీవన్ముక్త సదా దేహి ముచ్యతే ప్రాకృత అర్పణాయి, దేహి జీవన్ముక్తుడే ప్రాకృతి గుణం నుంచి వీడిపోతాడు. అప్పుడేను నువ్వు నీతేంద్రుడివై ఆత్మ యొక్క సత్యస్వరూపాన్ని ధరించు అని చెప్పి ఆయనకి చాలా
మంచి విషయాలని చెప్తాడు. తర్వాత ఒక రాముని యొక్క స్థుతి చెప్తాడు. ఆ స్థుతి చెబుదామని నేను ఈ ఆధ్యాత్మికాన్ని తీసుకున్నాను. అది చదువుతానండి. వీరాసనం విశాలాక్షం విద్యుద్భంజని భాంబరం కిరీట హారకేయూర కౌస్తుభాది నిర్వతం. ఆయన హృదయంలో ఒక వీరాసన స్థితిలో ఉంటాడు. వీరాసనం అంటే మనం ఇలాగా కూర్చున్నప్పుడు ఒక మోకాలు పైకి వచ్చి కాళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. వీరాసనం అంటారు దాన్ని. ఆ వీరాసనం ఉంటాడు రాముడు ఎప్పుడును. తర్వాత విశాలాక్షం అంటే మంచి విశాలమైన కళ్ళు ఉన్నవాడు. కిరీటం అని ఇవి ఉన్నవి. ఇప్పుడు మనం కృష్ణుడిది వాటిలోనూ మనం విష్ణుది మనం విన్నాం చాలాసార్లు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం అని. అలాగా రాముడు గురించి ఉన్న గొప్ప శ్లోకం ఇది. వీరాసనం విశాలాక్షం విద్యుద్భంజని భారం కిరీట హారకేయూర కౌస్తుభాది నిర్మితం నూపురై కటకైర్భాంతం తదే వనమాలయ లక్ష్మణేన ధనుర్ద్వంద్వకరేణ పరిసేవితం ఏవం ధ్యాత్వా సదాత్మానం రామం సర్వహృదయస్థితం. ఈ రాముడు అందరి హృదయాల్లో ఉన్నట్ట. చాలా గొప్ప శ్లోకం ఇది. ఆధ్యాత్మిక రామాయణంలో ఉంది. అందువల్ల ఇది రామస్తుతి అంటారు. ఇది మనం నేర్చుకున్నాం. సో అందువల్ల ఈ దీంట్లో మనం యువత కానీ మనం కానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అంత శక్తిమంతుడైన రావణుడు కూడా లక్ష్మణుడిని అహంకారంతో బలంతో ఎత్తలేకపోయాడు. అదే భక్తితో హనుమంతుడు ఈజీగా ఆయన తీసుకుని వెళ్ళి ఇక్కడికి వెళ్ళాడు. అదొకటి. తర్వాత ఈ మనం త్రేతాయుగంలో కూడా కాలనేమి లాంటి వాళ్ళు ముని వేషంలో ఉండి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన హనుమంతుడు అందులోంచి మనం బయటకు రావడం అది చూసాం మనం. అది అప్సరస యొక్క దీనివల్ల. అలాగే పోయిన భాగంలో కూడా మనల్ని మంచి మార్గంలో ధర్మ మార్గంలో వెళ్తే గరుత్మంతులాగా ఎవరో తెలియని వాళ్ళు కూడా వచ్చి మనల్ని రక్షించి వెళ్తారని తెలుసుకున్నాం మనం. అందువల్ల ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు, ధర్మాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఈ ధైర్యం ధర్మం రెండింటితో మనం ఉంటే విజయం వస్తుంది. తర్వాత రామరక్షా స్తోత్రం అని ఒకటి ఉంది. శిరోమే రాఘవం పాతు పాలం దశరథాత్మజ కౌశల్య దృశోపాతు విశ్వామిత్ర ప్రియసతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రీవత్సల జింహాం విద్యానిధి పాతు కంఠం భరతబంధిత స్కందౌ దివ్యాహి పాతు భుజం భగ్నేశకర్మక కరౌ సీతాపతి పాతు హృదయం జమదగ్నిజిత్ మధ్యం పాతు కరధ్వంసి నాభి జాంపతశ్రియ సుగ్రీవేల కటీపాతు శక్తిని హనుమత్ ప్రభు ఊరు రఘుత్వం పాతు రక్షకుల వినాతకృతు జానునే సేతుగుత్పాతు జంఘే దశముఖంతక పాదవ విభీషణ పాదవ రామాఖిలం వపు యతాం రామబలోపేతాం రక్షాయాం సుకృతిం పడిత్ సచిరాయి సుఖీ పుత్రి విజయ్ వినయ భవేత్. ఈ రామరక్షాత్వంతో అయితే సుఖంగా ఉంటాడట, వినయం వస్తుందట. ఇవన్నీ చెప్పారు. ఇది బుధకౌశిక ఋషి అని ఆయన కల్లో కనిపిస్తే శివుడు చెప్తాడు ఆయనకి, అది రాశాడు ఆయన. సో రామరక్షాత్వం నేను రోజు చదువుతాను, అలా మీరు కూడా చదివితే బాగుంటుందని. సో ఇవాళ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే చాలా భీకరంగా జరిగినట్టే లెక్క. రామరావణుల్లో రావణ యొక్క రణకర్కశాన్ని చూశారు. ఒక్క ఖరదూషణాదుల్ని 14,000 మంది ఒక బాణంలో చంపేసిన ఆయన రావణాసురుని కూడా చాలా త్వరగానే ఇచ్చేస్తాడు. కానీ ఆయన యొక్క శత్రువును కూడా క్షమించే శక్తి అయింది. అందుకని రావణాసురుని వెళ్ళి నువ్వు బలం తీసుకుని రమ్మని చెప్తాడు. తో వచ్చే వారం ఏమో మనం కుంభకర్ణుడితో యుద్ధం చూస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రజిత్ వస్తాడు. ఇంద్రజిత్ జరుగుతుంది. ఆ తర్వాత రాముడి జరుగుతుంది. మనం ఒక ఇంద్రజిత్తుతో మన ఈ అగస్త్యుడు ఆదిత్య హృదయం అన్నది ఒక చెప్తాడు. మరి అది కూడా వాల్మీకి రామాయణంలో మరి ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. ఇప్పుడు ఎలాగైతే గరుత్మంతుడు వచ్చి రక్షించాడో అలాగే ఒకసారి మన అగస్త్యుడు వచ్చి రాముడికి ఆదిత్య హృదయం చెప్తాడు. ఆ తర్వాత నుంచి యుద్ధం టర్న్ అవుతుంది. ఇంతవరకు ఇంద్రజిత్తు రావడం, నాగాస్త్రం వేయడం, తర్వాత ఇతను రావడం, మన రావణుడు వచ్చి శక్తి వేయడం, ఇవి జరిగాయి. మొట్టమొదటిసారి రావణాసురుడు ఓడిపోతాడు. తర్వాత ఇంద్రజిత్తు ఇంకా రాలేదు, కుంభకర్ణుడు వస్తాడు ముందు.
మనం చూద్దాం. నేను కొంచెం బ్రీఫ్గా యుద్ధం చెప్తున్నాను, ఎందుకంటే మనం యుద్ధకాండ చాలా పెద్దది ఉంది ఇది. సో అందువల్ల మనం ఇందులో నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ధర్మానికి ఎదురే మనం ధర్మం పాటిస్తూ యుద్ధం చేసినప్పుడు, అధర్మానికి వ్యతిరేకం చేసినప్పుడు విజయం అంత తేలిగ్గా రాదు. కానీ అలా అని మనం ధైర్యం కోల్పోక్కర్లేదు. సరేనా? ఇప్పుడు మనం మంత్రం చదువుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సాయిరామ రామేతి రమే రామే మనోరమే శతసహస్రనామ తత్తుల్యం సాయినామ వరాననే. జై శ్రీరామ్.